సభాధ్యక్షులు వారిని గురించి చెప్పడం అనంటే కొండను అద్దంలో చూపడమే అవుతుంది, కానీ వారి ప్రతిభా విరాట్ స్వరూపాన్ని మీ ముందు సాక్షాత్కరింపచేయడం కాదు అని మాత్రం సవినయంగా మనవి చేస్తున్నాను. వారెవరో కాదు, మన కావలి మాజీ శాసనసభ్యులు, మూర్తి విభవించిన సేవా తత్పరతకు ప్రతిరూపం, దాన ధర్మ క్రియా నిరతికి నిలువెత్తు సాక్ష్యం, ప్రజలకు సేవ చేయడానికి పదవులే పని లేదు అని పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజాసేవ సల్పుతున్న ప్రజాసేవా తత్పరులు, ప్రజానాయకులు. అంతేకాకుండా ఇప్పుడు మనం కొత్తగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణ కమిటీలో కూడా వారు సభ్యులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, క్రీడారంగంలో వారికి ఉన్న అభిమానం మనం వెలకట్టలేనిది. క్రీడల ద్వారా యువకులలో మానసిక వికాసాన్ని, దేహ దారుఢ్యాన్ని పెంపొందించవచ్చునని పరిపూర్ణంగా నమ్మిన మన బీద మస్తానరావు గారు వారికై ఎన్ని లక్షలు వెచ్చించారో నేను మనవి చేస్తా. ఒక సభలో వారికి క్రీడాకారులకు సమ్మాన సభలో వారు అప్పుడప్పుడు జోబిలో నుంచి 1000 రూపాయల కట్ట తీసి ఫస్ట్ ప్రైజ్కి ఇదిగో, సెకండ్ ప్రైజ్కి ఇదిగో, థర్డ్ ప్రైజ్కి ఇదిగో అని చెప్పేసి అక్కడ ఆన్ ది స్పాట్ ధనాన్ని వెచ్చించిన సేవా తత్పరులు శ్రీ బీద మస్తానరావు గారిని మీ అందరి కరతాళధ్వనుల మధ్య, హర్షధ్వానాల మధ్య వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తరువాత మరొక ముఖ్య అతిథి, ఈనాటి ఈ కార్యక్రమంలో కేంద్ర బిందువు, మీకందరికీ చిరపరిచితులు వారు. బహుశా నెల్లూరుకు రావడం ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా. ఏమ్మా? ఓకే. మొట్టమొదటి చిత్రం ద్వారానే అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతమైన ముద్రను ఏర్పరుచుకున్న మహానటి, బాపు గారి దర్శకత్వంలో ఈనాటికి కూడా చెరగని ముద్ర వేసిన ముత్యాల ముగ్గులో హీరోయిన్ పాత్రధారిణి. మనకు నెల్లూరుకు సంబంధం ఏమిటంటే, ఆనాడు ఆమె సోదరిగా వేసిన చూకుల సురేష్ మన నెల్లూరు వాడు. అంతేకాదు, ఆ చిత్రం మొత్తం కూడా తీయబడింది మన నెల్లూరు వారు గుంటూరు శేషేంద్ర శర్మ గారి అర్ధాంగి రాణి ఇంద్రాణి ఆఫ్ ధనరాజ్గిరి ఆ ప్యాలెస్లోనే ఆ మొత్తం సినిమా తీయడం జరిగింది. ఈ విధంగా మన నెల్లూరుతో అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో దాదాపు 30 ఏళ్ల నుంచి ఉన్న సుప్రసిద్ధ కళాకారిణి. ఆమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం చిత్రాల్లో కూడా నటించారు. అందరూ పెద్ద మహానటుల సరసన ఆమె నటించడం ఆమె పురాకృత పుణ్య విశేషంగా మనం భావించవచ్చు. శివాజీ గణేశన్, కమలా హాసన్, రజనీకాంత్, చిరంజీవితో కూడా వారు నటించున్నారు. అటువంటి మహానటిని ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించడంలోని అంతరార్థం ఒక్క మాటలో మీకు మనవి చేస్తా. ముత్యాల ముగ్గు సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుగుతనము మొదటి నుండి చివరి వరకు ఉట్టిపడే విధంగా బాపు గారు దాన్ని దర్శకత్వం వహించి నిర్మించారు. మన ఈ కూచిపూడి, భరతనాట్యం ఇవి కూడా మన తెలుగుదనం ఉట్టిపడేటి కాబట్టి ఆమెను పిలవడం అన్ని విధాలా సముచితంగా ఉంటుందని భావించి రాజశేఖర్ గారు ఆమెను ఆహ్వానించారు. అటువంటి మహానటి శ్రీ సంగీత గారిని వేదికపైకి మీ అందరి కరతాళధ్వనులు, హర్షధ్వానాల వద్ద సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రాజశేఖర్ గారు సింహపురిలో ఏ సంగీత, సాహిత్య, నృత్య, ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినప్పటికీ తమ వంతు సహకారం అందించు, ప్రోత్సహిస్తూ కళారంగానికి విశిష్ట సేవలు అందించిన మరొక మహోన్నత వ్యక్తి మన ముందున్నారు. వారే మీకందరికీ చిరపరిచితులు.
ఈ వేదికకు ఇంకా చాలా చిరపరిచితులు వారే దేవరాల సుబ్రహ్మణ్యం గారు. వారిని మీ అందరి హర్షధ్వానాల కరతాళధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి తమ ఉచితాసనంలో ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరి ఉపన్యాసాలకు ముందుగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలని వ్యవస్థాపకులు ఆశిస్తున్నారు. శ్రీ కంబంపాటి శాలిని మిశ్రా ఇంత చిన్న వయసులో ఇప్పటికి దాదాపు 50 ప్రదర్శనలు ఇచ్చింది. అంతేకాకుండా శ్రీ రాజశేఖర్ గారి తనయ సుమేధతో అనేక కార్యక్రమాల్లో పాల్గొని పరిపూర్ణ సహాయ సహకారం అందిస్తున్న ఆ చిన్నారిని సత్కరించాలనే సంకల్పంతో ముందు వారి ఉపన్యాసాలకు ముందుగా వారికి చిరు సత్కారం అందజేయాలని సంకల్పించారు. విజయం సాధించారన్న విషయం త్వరలో ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. శ్రీ బీద మస్తానరావు గారు, సంగీత గారు, దేవరాల సుబ్రహ్మణ్యం గారు ముగ్గురు కూడా ముందుకు వచ్చేసి ఈ చిన్నారిని శ్రీ బీద మస్తానరావు గారు ఈ చిన్నారిని పుష్పమాలతో, సంగీత గారు పుష్పమాలతో సత్కరిస్తారు. శాలినికి సమ్మాన పత్రాన్ని బీద మస్తానరావు గారు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమ్మాన పత్రాన్ని చదివిన తర్వాత ఆ అమ్మాయికి ఏం బిరుదు ఇచ్చారన్న విషయం కూడా మీకు మనవి చేస్తాను. కుమారి కంబంపాటి శాలిని మిశ్రా గారికి కళా నీరాజన ఆత్మీయ సమ్మానం. ఓ నాట్య అపరాజిత 4/1/2001 పుణ్య దంపతులైన విజయలక్ష్మి కాంతారావుల నోముల ఫలమై తాండవం, నటనం, నాట్యం, లాస్యం శృతించే నర్తకి భాకారో భావ సంయుక్త రేపో లాగే సంశవ శతకారస్థాల ఇక్య అద్భుతాల నాట్య విన్యాసాల గమనంతో అర్ధశతావిష్కరణలో సాటిలేని మేటిగా నిలిచిన ఓ నర్తన మయూరి నాట్య ఉద్దీపితమై ఉత్కయ సాత్వికంగా నీ చరణంబులు అందెల సవడులకు రాగరంజిత ప్రియులై కళా తపస్సుల అందుకేశ్వరుల యజ్ఞ అభిసారికైన నీకు నాట్యసుధ ఒక్కసారి కరతాళధ్వనులు యశస్సుతో మనోప్రవృత్తితో సంచర విలాసినికి మా ఆత్మీయ అభినందనమాల. ఈ చిన్నారిని సత్కరించడానికి వారి శ్రేయోభిలాషులు చాలా మంది విచ్చేస్తున్నారు. చాలా త్వరగా వచ్చేసి ఆ చిన్నారి మీ శుభాశీస్సులు అందించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. త్వరగా త్వరగా కానీ చాలా కార్యక్రమం ఉంది.
శాలిని వాళ్ళ మనుషులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాలి. తర్వాత చివరగా అతిథులను సత్కరిస్తే అప్పుడు ఎవరు జనాలు ఉండరు. అందుకని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర నూతన తమ ఆసనంలో అలంకరిస్తే మేమేమి విపరీతమైన సన్మానం కాదు, చిరు సత్కారం. తరువాత మహానటి శ్రీ బీద మస్తానరావు గారు వారిని శాలువాతోను, దేవరాల సుబ్రహ్మణ్యం గారికి కూడా ఈ 2 రోజుల కార్యక్రమానికి తమ ఉచితాసనంలో ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.